జీవితంలో ఈ 3 విషయాలని చేయడం చాలా చాలా కష్టం. అందరూ చేయలేరు వీటిని. కొంతమంది మాత్రమే దీని మీదైతే పట్టు సాధించగలుగుతారు. అవేంటో ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి యుటిలైజింగ్ టైమ్ ఎఫిషియంట్‌లీ. అంటే మీ సమయాన్ని సద్వినియోగపరచుకోవడం. ఏంటిది సమయాన్ని సద్వినియోగపరచుకోవడం అనేది అంత కష్టమా? మేము రోజు అంతా బానే మేనేజ్ చేసుకుంటున్నాం గదా! ఎందుకిలా అంటున్నాడంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సమయం అనేది ఒక లిమిటెడ్ రిసోర్స్. ఎవరికైనా సరే, నాకైనా, మీకైనా, ఎవరికన్నా దేశ ప్రధానమంత్రికైనా, లేకపోతే బిల్ గేట్స్‌కైనా ఎవరికన్నా సరే రోజులో 24 గంటలు మాత్రమే ఉంటాయి. ఆ 24 గంటలు దాటి ఒక్క సెకన్ ముందుకెళ్ళినా నెక్స్ట్ తర్వాత రోజులోకి వెళ్ళిపోతుంది అంతే అది. సో, చాలా లిమిటెడ్ రిసోర్స్ అందరం గూడా. ఏదైనా సరే మనం ఒక వస్తువు పోయింది. దాన్ని మళ్ళా తిరిగి కొనుక్కోవచ్చు. లేకపోతే సంథింగ్ ఏదైనా ఒక వర్క్ పోయిందంటే మళ్ళా దాన్ని తిరిగి చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఒక సెకన్ ముందుకు వెళ్ళింది, ఒక నిమిషం ముందుకు వెళ్ళింది, లేకపోతే ఒక గంట ముందుకు వెళ్ళింది, ఒక రోజు వెళ్ళింది, మళ్ళా రాదు ఆ రోజు. తిరిగి మన చేతికి ఖచ్చితంగా రాదు. ఆ రోజు మనం తిరిగి తెచ్చుకోలేమన్నమాట. సో, లిమిటెడ్ రిసోర్స్ టైమ్ అనేది. చాలా డిస్ట్రాక్షన్స్ అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటాం లైఫ్‌లో ఎప్పుడు కూడా. చాలా డిస్ట్రాక్షన్స్. మనం ఏదైనా ఒక పని చేద్దామని పూనుకున్నప్పుడు ఏదో ఒక డిస్ట్రాక్షన్ వస్తుంది. ఏదైనా ఒక ఫోన్ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ జరుగుతుందేంటంటే ఫోన్ పట్టు కూర్చోవడం. లేకపోతే ఏదన్నా సినిమాలు చూడడం, టీవీల్లో సీరియల్స్ చూడడం. సంథింగ్ ఏదో ఒక డిస్ట్రాక్షన్ అన్నమాట. సో, మనం చేయాలనుకున్న పనిని పక్కన పెట్టేసి కూడా వీటికైతే మనం అడిక్ట్ అయిపోయి, ఈ డిస్ట్రాక్షన్స్‌లో పడిపోయి అసలు పని మర్చిపోతూ ఉంటాం అన్నమాట. లేకపోతే ఏదైనా పని చేయాలనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మనం చెయ్యాలి. చేసి తీరాలి. కానీ మళ్ళా చూసుకుందాంలే ఇప్పుడేం చేస్తాం అదంతా కూడా. కాసేపు ఇలా కూర్చొని రిలాక్స్ అవుదాం. కాసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పి వాయిదా వేసేస్తాం. ప్రొక్రాస్టినేషన్ అన్నమాట. సో, ఈ విధంగా ఏమవుతుందంటే చేయాల్సిన పనిని టైంకి చేయకుండా, ఆ టైం యొక్క ఆ పని యొక్క డెడ్‌లైన్ దగ్గరికి వస్తున్న కొద్దీ అనవసరంగా హైరానా పడిపోయి, గాబరా పడిపోయి, చేయాల్సిన పనిని క్వాలిటీ మొత్తం తగ్గిచ్చేసి, అల్టిమేట్‌గా ఏదో యావరేజ్‌గా, మీడియోకర్‌గా చేసేసి పడేస్తామనమాట. సో, దీనివల్ల ఏమవుతుంది మనకి ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుందనమాట. సో, ఇదంతా ఎందుకు జరిగింది? ఎందుకు జరిగింది ఇదంతా ఒకసారి ఆలోచించుకోండి. మన యొక్క సమయాన్ని మనం సరిగ్గా పరుచుకోకపోవడం వల్లే జరిగిందనమాట. సో, ఇది చాలా చాలా కష్టమైన విషయం జీవితంలో ఎప్పుడు కూడా. టైమ్‌ని సరిగ్గా మేనేజ్ చేయడం అనేది. సెకండ్ థింగ్ వచ్చేసి కీపింగ్ ఎ సీక్రెట్. అంటే ఒక రహస్యాన్ని మన దగ్గరే ఉంచుకోవడం అనమాట. సో, ఎంతమంది ఒకసారి ఆలోచించండి మీ జీవితంలో ఒకసారి. మీకెవరైనా ఒక విషయం చెప్పి, "ఈ విషయం ఎవరితోని చెప్పొద్దు. నేను నిన్ను చాలా నమ్మాను కాబట్టి నీకు చెప్పానని" చెప్పిన తర్వాత, ఆ విషయాన్ని తిరిగి ఎవరితోనో, మనకు బాగా తెలిసిన వాళ్ళతోనో, ఎవరితోనో ఎన్ని సార్లు చెప్పుంటాం మనం. సో, రహస్యాన్ని కాపాడడం అనేది చాలా చాలా కష్టం అన్నమాట. మీరు అనుకుంటుంటారు, ఇది చాలా చిన్నదిరా, ఈ చిన్న విషయం బయట చెప్తే ఏమవుతుంది? వాడేమైనా అనుకుంటాడా ఏంటి? వాడికేమైనా తెలుస్తుందా ఏంటి? అని చెప్పి ఎవరో ఒకళ్ళకి ఏదో చాలా క్యాజువల్‌గా చెప్పేస్తూ ఉంటాం అన్నమాట. సో, ఈ రహస్యాన్ని ఏమన్నా ఒక ఒక పర్సన్ మనల్ని నమ్మి చెప్పాడు ఒక విషయం. అతని పర్సనల్ ఇష్యూ గాని, హెల్త్ ఇష్యూ గాని, వాటెవర్ ఇట్ ఈస్ అన్నమాట. మనల్ని అయితే నమ్మి చెప్పాడు. మనకేమంటే హ్యూమన్ నేచురల్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే, అర్జెంట్‌గా మనకేమైనా విషయం తెలుస్తుందంటే పక్కవాడితో షేర్ చేసుకోవాలన్నమాట. వాడికి తెలియని విషయం నాకేదో తెలుసు. అర్జెంట్‌గా నేను వాడికి చెప్పి వాడి దగ్గర అబ్బో! నీకు చాలా విషయాలు తెలుసురా, చాలా గ్యాదర్ చేసావు ఇన్ఫర్మేషన్ అని చెప్పి అనిపించుకోవాలనమాట. హ్యూమన్ టెండెన్సీ ఇదంతా కూడా. నేచురల్ డిజైర్ ఉంటుందన్నమాట లోపల. పక్కోడికి చెప్పేయాలి, అర్జెంట్‌గా చెప్పేయాలి. నా దగ్గర ఉన్న విషయాన్ని వాడికి చెప్పేయాలి. నేను తెలుసుకున్న దాన్ని అవతల పక్కోడు కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అబ్బా! నువ్వు భలే చెప్పావురా! అసలు ఈ విషయం నాకు ఇంతవరకు తెలీదే అని చెప్పి అవతల పక్కోడు మనల్ని అనాలనమాట. అలాంటి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో, ఎవరు ఎన్ని చెప్పనివ్వండి వాటెవర్ ఇట్ ఈస్ వన్ వే ఆర్ అదర్ వే అదెప్పుడు మన నుంచి అయితే బయటికెళ్ళిపోతుందన్నమాట ఖచ్చితంగా. లేపోతే కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే, కొంతమంది ఏమంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి మనకెవరైనా ఒక రహస్యం చెప్పినప్పుడు, మనం లోపల దాన్ని ఉంచుకోలేం. పీకేస్తూ ఉంటుంది లోపల నుంచి అంతా కూడా. అబ్బా! ఏంటి నాకు చాలా భయంగా ఉంది. దీనివల్ల అనవసరంగా ఇప్పుడు ఈ రహస్యం నాకు తెలిసిందన్న విషయం రేపొద్దున ఎవరికైనా తెలిసిందంటే, అప్పుడెందుకు చెప్పలేదని చెప్పి మళ్ళా నన్ను తిడతారు. ఎందుకొచ్చింది చెప్పేద్దాం అని చెప్పి, ఒక రకమైన బర్డెన్‌లా తయారైపోతుందన్నమాట రహస్యం అనేది. సో, ఇంక కాని పొజిషన్‌లో వాళ్ళేం చేస్తారంటే, ఖచ్చితంగా పక్కోడికైతే చెప్పేస్తారు. సో, రహస్యాన్ని మెయింటైన్ చేయడం, మన దగ్గర ఉంచుకోవడం అనేది కూడా చాలా 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 కష్టమైన విషయం. ఎందుకంటే, చాలా ఫ్యాక్టర్స్ అయితే దాన్నైతే ఇంపాక్ట్ చేస్తాయి ఎప్పుడు కూడా. సో, ఏదో అన్ని విషయాల్లో, అన్ని వేళల్లో రహస్యాన్ని ఎప్పుడు మన దగ్గరే పెట్టుకోవడం అనేది చాలా చాలా కష్టం అన్నమాట ఇది కూడా. సో, చాలా మందైతే చేయగలిగే పని కూడా కాదిది. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏమంటే, మనకు జరిగిన అవమానాన్ని మర్చిపోవడం అన్నమాట. ఫర్గెట్టింగ్ అండ్ ఇన్సల్ట్. మన జీవితంలో మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా మన విద్యార్థి దశలో ఉన్నప్పుడు గాని, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు గాని, లేకపోతే ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇనీషియల్ స్టేజెస్‌లో గాని, లేకపోతే ఎవరి దగ్గరైనా పని చేస్తున్నప్పుడు గాని, లేకపోతే ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు మనం చేసిన పనుల వల్ల గాని, ఎవరన్నా సరే మనల్ని గనక అవమానించారంటే, ఆ అవమానాన్ని మనం ఎప్పుడు మర్చిపోలేమనమాట. మన జీవితంలో చివరి శ్వాస వరకు కొంతమందైతే దేన్ని మర్చిపోరు. ఈ అవమానం నెమ్మదిగా ఏమవుతుందంటే, వాళ్ళ మీద పగ పెట్టుకోవడం, వాళ్ళు ఏం మాట్లాడినా సరే నచ్చకపోవడం, ఈ విధంగా దారి తీస్తుందనమాట. సో, మీరు ఎన్ని సార్లైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను అవమానం అని చెప్పిన తర్వాత మీ మైండ్‌లో ఖచ్చితంగా ఒక విషయం అయితే మెదులుతుందన్నమాట. ఖచ్చితంగా మెదులుతుంది. వాటెవర్ ఇట్ ఈస్ ఒక ఇన్సిడెంట్ అయితే ఖచ్చితంగా మీ మైండ్‌లో వస్తుంది. ఈ అవమానం అన్న మాట వినగానే. లేకపోతే మీరు ఎవరినన్నా అవమానిస్తున్నప్పుడు మీరు
ఆ ఇన్సిడెంట్ గాని, లేకపోతే ఇంకొకళ్ళు ఇద్దరు ఒకళ్ళు తిట్టుకుంటున్నారో, లేకపోతే సంథింగ్ ఏదో జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ ఏదో ఒకటి మన మైండ్‌లోకొస్తుంది. ఎందువల్లంటే అంత ఎవర్ లాస్టింగ్ ఇంపాక్ట్ అయితే ఈ ఇన్సల్ట్ అనేది మన మైండ్ మీద చూపెడుతుందనమాట. సో, అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు దీన్ని. ఒక అవమానం జరిగింది. అవమానం జరిగిన తర్వాత దాని నుంచి బయటికి రావడం అనేది చాలా 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 కష్టం. అది మర్చిపోవడం ఇంకా కష్టం అనమాట. బట్ ఎందువల్ల ఇలా అవుతుందంటే దీనికి కూడా కొన్ని కారణాలైతే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ అలాంటిది. ఆ మూమెంట్‌లో మనం అంత బాధపడ్డాం. అంత పెయిన్ తీసుకున్నాం మనం. ఒక వ్యక్తి అకారణంగా లేకపోతే వాటెవర్ ఇట్ ఈస్ ఆ మూమెంట్‌లో అంత వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళేం చేస్తారంటే ఒక్కొక్కసారి కావాలని కొంతమంది వాళ్ళ యొక్క ఇది చూపించుకోవడానికి ఏమంటే ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటారు. కావాలని రియాక్ట్ అవుతూ ఉంటారనమాట. రియాక్ట్ అయ్యి అవతల పక్కోళ్ళని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొంతమందుంటారు అవన్నీ అసలు టేక్ కేర్ వాళ్ళు చేయరనమాట. అసలు తీసుకోరు. ఏం తీసుకోరు. వాళ్ళు మర్చిపోతారు. ఆ విషయాన్ని అసలు మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు అసలు కేర్ చేయరు అవతల పక్క వాళ్ళని. వాడేమనుకున్నా అనుకోని నాకెందుకని చెప్పి ఉంటారు. అట్లా కాకుండా కొంతమంది సున్నిత మనస్కులు ఏమంటే అది గాని గుర్తుపెట్టుకొని తలుచుకొని బాధపడుతూనే ఉంటారనమాట అదంతా కూడా. సో, వాళ్ళెప్పుడు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చున్న సడెన్‌గా ఆ ఇన్సిడెంట్ అనేది మైండ్‌లో ఫ్లాష్ అవుతుంది. అప్పుడు నన్ను వాడు అలా అవమానించాడు కదా! నేనేం చేయలేకపోయాను. నేను బలహీనుడిని. ఆ టైంలో నా దగ్గర బలం లేదు. ఇప్పుడు గనక అలా జరిగుంటే వాడిని ఏదో ఒకటి చేద్దామని చెప్పి రకరకాలుగా మనమే అనుకుంటూ ఉంటాం అన్నమాట. లేకపోతే కొంతమందేమంటే అదే రీప్లే చేసుకుంటూ ఉంటారు. జరిగిపోయిన అవమానాన్ని రీప్లేస్ చేసుకుంటూ ఉంటారనమాట. చేసుకొని వాళ్ళకి వాళ్ళే బాధపడుతూ ఉంటారు. వాళ్ళేం చేయలేరు. ఎప్పటికి కూడా అవతల పక్క వ్యక్తిని ఏం చేయలేని సిట్యుయేషన్‌లో ఉంటారు. బట్ ఏమంటే ఏం చేయలేకుండా దాన్నే నెమరు వేసుకుంటూ ఉంటారు. నాకప్పుడు అలా అవమానం జరిగింది కదా అని చెప్పి. కొంతమందేమంటే సరే జరిగిందేదో జరిగిపోయింది. నేను వదిలేసానని చెప్పి అనుకుంటారు. ట్రై చేస్తారనమాట. వదిలేయడానికి ట్రై చేస్తారు. బట్ వదిలేయలేరు. అంత త్వరగా వదిలేయలేరు. ఎందుకంటే ఆ అవమానానికి తగ్గ ప్రతీకారం తీర్చుకోకుండా ఏమంటే మనిషి మైండ్ అనేది ఎప్పుడు ఊరుకోదనమాట. లేకపోతే ఏదో ఫ్యూచర్‌లో సంథింగ్ ఏదో వాళ్ళకేదో ఎదురుగుండా వాళ్ళకేదో అవుతుంది. హమ్మయ్య! అది. అప్పుడు నాకు అవమానం చేశాడు కదా! ఇప్పుడు వీడికి భలే జరిగిందని చెప్పి లోలోపల సంతోషపడుతూ ఉంటారనమాట. సో, ఈ 3 విషయాలు కూడా మనిషి జీవితంలో చాలా చాలా కష్టమైన విషయాలనమాట. అవమానాన్ని మర్చిపోవడం, మీ యొక్క సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం, మనకెవరైనా ఒక సీక్రెట్, ఒక రహస్యాన్ని చెప్పినప్పుడు మన దగ్గర ఉంచుకోవడం అనేది చాలా చాలా కష్టమైన విషయం అనమాట. సో, మనం ఏం చేయొచ్చు? అట్‌లీస్ట్ కొంతన్నా మనకైతే సాంత్వనం అనేది సమకూరాలి కదా! ఏం చేయాలంటే టైమ్ మేనేజ్‌మెంట్‌ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీరు చేయాలనుకుంటున్న పనిని ఎప్పుడు కూడా త్వరగా చేసేయడానికైతే ట్రై చేయండి. మీకెవరైనా ఒక సీక్రెట్ చెప్పారు. మీ మిమ్మల్ని మీ దగ్గర పెట్టుకోమని చెప్పారు. మీరు వేరే వాళ్ళకి చెప్పలేకుండా ఉంటున్నారు. ఎందుకంటే ఆ సీక్రెట్ వల్ల సంథింగ్ ఏదో ఎవరికో ఒకళ్ళకి అపకారం జరుగుతుందనుకోండి. మీరు బాగా నమ్మే వ్యక్తికి మాత్రమే దాన్నయితే షేర్ చేయండనమాట. అందరికి ఏదో క్యాజువల్‌గా చెప్పేయకుండా మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో ఓన్లీ వాళ్ళొక్కళ్ళకి మాత్రం చెప్పండి. ఎందుకంటే వాళ్ళ వల్ల ఏదైనా మంచి జరగొచ్చనమాట. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లో మాత్రం మీకేమన్నా రహస్యం చెప్పారంటే వాళ్ళకి రివీల్ చేయొచ్చు. నెక్స్ట్ అవమానాన్ని ఎట్లా మర్చిపోవాలంటే ఓకే. వదిలేసేయండి. జరిగింది జరిగిపోయింది కదా! మనం ఆ కాలాన్ని తిరిగి తీసుకురాలేం కదా! వదిలేసేయండి. ఎందుకంటే అవతల పక్క మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనకి అవమానాన్ని చేసిన వ్యక్తిని మనం క్షమించగలుగుతాం గానీ, ఆ ఇన్సిడెంట్‌ని ఎప్పుడు మర్చిపోలేం. వి కెన్ ఫర్‌గివ్ బట్ వి కెనాట్ ఫర్‌గెట్ అన్నమాట. సో, మర్చిపోలేం. దాన్ని ఇంక మనం ఏం చేయలేం. బట్ దాంతో ఒక టర్మ్స్‌కనేది వచ్చేసేయండన్నమాట. వచ్చేసేయండి ఇక. మాటి మాటికి దాన్ని మనం నెమరేసుకుంటూ అప్పుడు అలా జరిగింది అలా అనుకుంటూ ఉండడం వల్ల మనకెక్కువ నెగెటివ్‌గా ఇంపాక్ట్ జరుగుతుంది తప్పితే పాజిటివ్‌గా మనకు ఒరిగేదేం లేదు. ఆ మూమెంట్‌ని కూడా మనం తిరిగి వెనక్కి తీసుకురాలేం. సో, ఇలాంటి దాని గురించి మనం ఎక్కువ ఆలోచించే ప్రయోజనం కూడా లేదు. మీకు ఇటువంటి థాట్స్ వస్తున్నాయి. పదే పదే అది గుర్తుకొస్తుందంటే దాన్నొక పాజిటివ్ థాట్‌తో రీప్లేస్ చేయండి. మీరు హ్యాపీగా ఉన్న మూమెంట్‌తో రీప్లేస్ చేయండి. మీరు మీ పిల్లలతో ఉండడం గాని, లేకపోతే మీ జీవితంలో సాధించిన సక్సెస్ తోటి దాన్నయితే రీప్లేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా నెమ్మదిగా అది కూడా అయితే మీరు మర్చిపోతారనమాట. సో, ఈ వీడియోలో అయితే ఈ 3 విషయాలు డిస్కస్ చేశాం. ఇది గనుక మీకు నచ్చిందనుకుంటే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. బై.